చదువుతో పాటు మార్షల్ క్లాస్‌లో కూడా బాలబాలికల ఆసక్తి కనబర్చాలి, రాణించాలి అబ్రహం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంఫు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ భద్రాచలం పట్టణంలోని సెయింట్ పాల్ స్కూల్ నందు గత నెల రోజులుగా నిర్వహించబడిన మార్షల్ ఆర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం నిర్వహించడమైంది. భద్రాచలంలోని పలు ప్రాంతాలకు చెందిన 50 మంది బాలబాలికలు ఈ శిక్షణలో పాల్గొనగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెయింట్ పాల్ స్కూల్ కరస్పాండింగ్ అబ్రహం ఈ శిక్షణలో అత్యంత ప్రతిభ కనిపించిన క్రీడాకారులకు సర్టిఫికేట్లు, బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అబ్రహం మాట్లాడుతూ బాలబాలికలు నెల రోజుల పాటు సమయాన్ని వృధా చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు అభినందిస్తూ భవిష్యత్తులో పిల్లలు అంతా కూడా చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి కనబర్చాలని, సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాల నుండి తమను తాము రక్షించుకునేందుకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని, బాలబాలికలంతా ఈ సెలవులు రోజులే కాకుండా ఎల్లప్పుడూ కూడా ఈ శిక్షణలో పాల్గొని మంచి ప్రతిభావంతులుగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. జిల్లా కుంఫు మాస్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, శిక్షకులు హుస్సేన్ ఖాన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంఫు మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి పి కాశీ హుస్సేన్, సంయుక్త కార్యదర్శులు రాజా, హరిబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి సాగర్, సభ్యులు లీలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.